ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి నేను ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక నుండి రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేక శుభములు. ప్రియులారా, పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆగస్టు 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, లయోలా కాలేజీ ప్రాంగణం, విజయవాడ. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత లేక భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ భయంకరమైన చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారా? గర్భఫలం లేక చింతిస్తున్నారా? అప్పుల సమస్యలు కూరుకుపోయి వీటి నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమవుతూ బాధలో ఉన్నారా? అయితే రండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అద్భుతాలు చేస్తున్నారు. కుటుంబాలతో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లేచి ప్రార్థించారని నేను నమ్ముతున్నాను. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి. మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మరి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి మరి మాట కదా. ఏంటంటే విశ్వాసమే స్వస్థపరిచేది. మన యొక్క క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏమంటే విశ్వాసం కదండి. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. అంత మాత్రమే కాదు, విశ్వాసం లేకుండా మన జీవితంలో కార్యాలు పొందుకోలేం. మరి ఈ మాట ఎవరితో చెప్పారంటే యేసయ్య మరి గుడ్డివాడితో, త్రోవ ప్రక్కనున్న గుడ్డి వ్యక్తితో మరి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ గుడ్డివాడు మరి చాలా సంవత్సరాల నుంచి ఆ ఎరుకో పట్టణ వీధుల్లో అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు కదా. కానీ ఒక్కరోజు మరి ఆ మార్గం గుండా యేసు వెళ్తున్నప్పుడు ఆ వార్త ఆయన విని మరి దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా చూపు అనుగ్రహించు అని దేవునిని అడిగారు కదండి. మరి బిగ్గరగా కేక వేసి
మరి ప్రార్థించినప్పుడు దేవుడు నిలిచారు. యేసయ్య నిలిచి ఆయన అంటున్నారు ఏమనంటే, ఆయన ఆ యొక్క గుడ్డివాడితో మాట్లాడుతున్న మాట, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచేది. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, మరి నేను మాత్రమే కళ్ళు ఇవ్వగలను నువ్వు నమ్ముతున్నావు కనుక నీ విశ్వాసమే నీకు కళ్ళు కలుగజేస్తుంది అని అన్నప్పుడు, నీకు చూపునిస్తుంది అని అన్నప్పుడు, మరి ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఈ రోజున నీ జీవితంలో దేవుని ద్వారా బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశపడుతున్నావు. మరి ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అలాగే వ్యాపార విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, యవ్వన పిల్లలైతే మీ వివాహ విషయాల్లో, మీ స్టడీస్ విషయాల్లో, వివాహమైన వాళ్ళు గర్భఫల విషయాల్లో, మరి దేవుని చేత కార్యాలు పొందుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పైన నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం విశ్వసించి, యేసయ్యా నువ్వు మాత్రమే నా జీవితంలో కార్యం చేయగలవు అని మనం నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతారండి. చాలామందిని దేవుని యొక్క వాక్యంలో, లేఖనాల్లో మనం చూసినప్పుడు చాలామంది విశ్వసించి యేసయ్యను నమ్మి ఎంతోమంది అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కదా. ఆ గుడ్డివాడు కూడా అంతే, విశ్వసించాడు కనుకే తన చూపు పొందుకోగలిగాడు. పుట్టుక నుంచి గుడ్డివాడికి కళ్ళు తెరవబడినాయి కదా. నూతనమైన కళ్ళు దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అంటే యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం విశ్వసించినప్పుడు విశ్వాసము ద్వారా అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితంలో మనం పొందుకుంటామండి. మరి దేవుని బిడ్డలారా, మరి అందుకే దేవుడు అన్నాడు, నువ్వు విశ్వసించు, మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని. ఈరోజు ఏ రోగంతో ఉన్నావు నాన్న? ఏ రోగం నేను బాధిస్తుంది? మరణకరమైన వ్యాధియా, అలాగే కుదరని రోగమా? హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నావా? వైద్యులు విడిచిపెట్టారా? ఇది అసాధ్యమని అంటున్నారా? ఇది అసలు నయం కాదని అంటున్నారా? అలాగే గర్భఫలం లేని బిడ్డలు, నీకు బిడ్డలు పుట్టరంటున్నారా? అరే నీకు ఉద్యోగం రాదు, నీకు ఇది అసాధ్యం అని అంటున్నారా? ఏ కార్యాలైతే మరి భూమి మీద నీకు జరగవని మనుషులు అంటున్నారో, దేవుడు అన్నాడు, నువ్వు విశ్వసించు, నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని దేవుడు ఈరోజు నీకు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావా? ఆయన కార్యం కోసం ఎదురు చూస్తున్నావా? విశ్వాసంతో ఉన్నావా? అయితే దేవుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీ విశ్వాసం మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతుంది. దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని అయ్యా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడో పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. రాజా, ఎంతమంది అయ్యా నాయన వారి జీవితంలో నీ అయ్యా కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు, వారందరినీ దర్శించయ్యా. అయ్యా, ఇదిగో నేను రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థత యేసునామములో కలుగునుగాక తండ్రి. అయ్యా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి తండ్రి. నాయన, సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభువా. ఏది అయితే అసాధ్యమైన కార్యం జరగదని అయ్యా ఈ లోకంలో అంటున్నారో అది నాయన నీ బిడ్డలు నిన్ను నమ్మి నువ్వు మాత్రమే చేయగలవని నీ బిడ్డలను విశ్వసిస్తున్నారు. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించయ్యా. నా తండ్రి, నూతనమైన మార్గాలు నీ బిడ్డల కోసం తెరవండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు అయినా సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నా వారి సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా నూతనమైన కృపతో, నూతన ఆశీర్వాదాలతో నింపమని, ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.